అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త హైకోర్టు సంచలన తీర్పు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే అడ్డగోలు అరెస్టులకు కళ్లెం. కింది కోర్టుల జడ్జిలకు హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ. సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సిందే. పోలీసుల దర్యాప్తును గుడ్డిగా నమ్మొద్దు. చట్ట ప్రకారం నడుచుకోండి అంటూ కీలక సర్క్యులర్ జారీ. రాష్ట్రంలో వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛకు రక్షణ కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మక ముందడుగు వేసిందనే చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన కేసుల్లో పోలీసులు కింది కోర్టుల న్యాయమూర్తులు వ్యవహరిస్తున్న తీరుపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన ఆదేశాలతో కూడిన సర్క్యులర్ను జారీ చేసింది. హైకోర్టు రిజిస్ట్రల్ జ్యుడిషియల్ పేరుతో రాష్ట్రంలో అన్ని కోర్టుల న్యాయమూర్తులకు, మెజిస్ట్రేట్లకు ఈ ఆదేశాలు పంపబడ్డాయి. హైకోర్టు ఆదేశాల వెనుక ఉన్న కారణం ఏమిటి? సోషల్ మీడియాలో ప్రభుత్వానికి, నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలతో నమోదవుతున్న కేసుల్లో పోలీసులు ఏకపక్షంగా చట్ట నిబంధనలను ఉల్లంఘించి అరెస్టులు చేస్తున్నారని, కింది కోర్టుల న్యాయమూర్తులు కూడా పోలీసు రిమాండ్ రిపోర్టును గుడ్డిగా ఆమోదిస్తూ నిందితులను జైలుకు పంపుతున్నారని హైకోర్టు దృష్టికి వచ్చింది. ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రాథమిక సూత్రాలను పూర్తిగా విస్మరించడమేనని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ప్రధాన ఆదేశాలు, ముఖ్యాంశాలు. ఆర్నేష్ కుమార్ తీర్పును పాటించాల్సిందే. ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ప్రతి మెజిస్ట్రేట్ తప్పనిసరిగా అనుసరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అసలు ఏమిటి ఆ తీర్పు అంటే, 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో నిందితులను అరెస్టు చేయడం తప్పనిసరి కాదని, ముందుగా వారికి సీఆర్పీసీ సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కమ్మని సహకరించమని కోరాలని ఈ తీర్పు స్పష్టం చేస్తుంది. కేవలం నిందితుడు పారిపోతాడు, సాక్ష్యాలు తారుమారు చేస్తాడు అని బలమైన ఆధారాలు ఉంటేనే అరెస్టు చేయాలి. ఇక భావ ప్రకటన స్వేచ్ఛకు రక్షణ. ప్రసంగాలు, రచనలు, కార్టూన్లు లేదా ఇతర కళాత్మక వ్యక్తీకరణపై ఎవరో ఫిర్యాదు చేశారన్న ఏకైక కారణంతో ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయరాదని స్పష్టం చేసింది. అటువంటి చర్యలు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని అయితే పేర్కొంది. మెజిస్ట్రేట్ల బాధ్యత రబ్బరు స్టాంపులు కాదు. పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కోసం మీ ముందు హాజరుపరిచినప్పుడు మీరు కేవలం రబ్బరు స్టాంపుల్లా వ్యవహరించవద్దని హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది. రిమాండ్‌కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా, సెక్షన్ 41A నోటీసు జారీ చేశారా, అరెస్టు చేయడానికి గల కారణాలను కేసు డైరీలో స్పష్టంగా నమోదు చేశారా అనే అంశాలను మెజిస్ట్రేట్లు క్షుణ్ణంగా పరిశీలించాలి. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే రిమాండ్‌లను నిరాకరించే అధికారం మెజిస్ట్రేట్‌కు ఉందని అయితే గుర్తు చేసింది. ఈ ఆదేశాల ప్రాముఖ్యత. ఈ సర్క్యులర్ రాష్ట్రంలో పోలీసుల అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. రాజకీయ ప్రత్యర్థులను, విమర్శకులను, సామాజిక కార్యకర్తలను వేధించడానికి సోషల్ మీడియా కేసులను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఇది పౌరుల హక్కులను కాపాడటమే కాకుండా క్రింది స్థాయి న్యాయ వ్యవస్థకు తమ బాధ్యతలను గుర్తు చేస్తూ జవాబుదారీతనాన్ని పెంచుతుంది. ఇకపై అడ్డగోలుగా ఎవరిని అరెస్టు చేసి జైల్లో పెట్టడం, పోలీసులు దాన్ని గుడ్డిగా ఆమోదించడం మెజిస్ట్రేట్లకు సాధ్యమైతే కాదనైతే హైకోర్టు స్పష్టం చేసింది ఫ్రెండ్స్.